హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో జూలై 2026 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఫస్ట్ నైట్ సఫారీ పార్క్ ఎక్కడ ఉంది? ఇండియా ఫస్ట్ నైట్ సఫారీ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి కుక్రైల్ ఫారెస్ట్ రిజర్వ్. కుక్రైల్ ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరప్రదేశ్లో మనకి లక్నో సిటీలో కుక్రైల్ ఫారెస్ట్ రిజర్వ్ ఉందన్నమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎవరు? ప్రజెంట్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎవరంటే అనురాగ్ కుమార్. అలాగే ఢిల్లీ సీఎం ఎవరంటే రేఖా గుప్తా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2026 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఫస్ట్ ఇండియన్ టు విన్ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ఈస్ పివి సింధు అనమాట. సో పివి సింధు. సో టైగర్ లైట్నింగ్ ఈజ్ ఎ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టూ కంట్రీస్. సో మనకి బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇద్దరు దేశాల మధ్య జరుగుతుంది. సో ఇది మెయిన్గా ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఒక రకంగా ఫ్రెండ్షిప్ గురించి ఒకటి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి యూఎస్ఏకి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది అనుకోండి. సో ఇండియా వాళ్ళ యొక్క ఆర్మీ ట్రిక్స్ అమెరికా వాళ్ళకి నేర్పిస్తారు, అమెరికా వాళ్ళ ఆర్మీ ట్రిక్స్ ఇండియా వాళ్ళకి నేర్పిస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకి ఫ్రెండ్షిప్, మన ఇద్దరం ఇండియా యూఎస్ఏ అనేది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఇట్స్ జస్ట్ మన ఎగ్జాంపుల్ కదా చెప్తున్నాను. సో బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే టైగర్ లైట్నింగ్ ఈజ్ ఎ బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ యూఎస్ఏ. అలాగే టైగర్ ట్రంప్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. టైగర్ ట్రంప్ ఈజ్ ఎ బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ. అలాగే మనకి బంగ్లాదేశ్కి ఇండియాకి మనకి సంప్రీతి అనే ఒక ఎక్సర్సైజ్ ఉందన్నమాట, సంప్రీతి. అలాగే మనకి ఇండియా యూఎస్ఏ చూసుకుంటే మనకి యుద్ధ అభ్యాస్ ఒకటి ఉంది, అలాగే వజ్రపహార్ ఒకటి ఉంది, టైగర్ ట్రంప్ ఒకటి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫా వరల్డ్ కప్ 2026 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫిఫా? ఫిఫా ఫెడరేషన్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ప్రెజెంట్ ఫిఫా చైర్మన్ ఎవరంటే గియానీ ఇన్ఫాంటినో అనమాట. సో రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది కదా, ఎవరు గెలిచారంటే స్పెయిన్ గెలిచింది. ఎవరి మీద అంటే అర్జెంటీనా మీద. రీసెంట్గా ఒక ఫేమస్ ఫుట్బాలర్ నెయ్మర్ ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ అయిన తర్వాత మనకి రిటైర్మెంట్ ప్రకటించారన్నమాట. సో నెయ్మర్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అడుగుతాడు క్వశ్చన్. సో బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ అంటే ఫిఫా వరల్డ్ కప్ 2020 టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ ఏఐ మినిస్టర్. ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఎవరు అడుగుతున్నాడు? కనిష్క నారాయణ. సో ఈ క్వశ్చన్ చెప్పడానికి కారణం ఏంటంటే కనిష్క నారాయణ ఈజ్ బిలాంగ్స్ టు బీహార్ స్టేట్కి చెందిన కనిష్క నారాయణ యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అయ్యారన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే లోకమాన్య తిలక్ అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది? సో లోకమాన్య తిలక్ అవార్డు రీసెంట్గా మనకి అజిత్ దోవల్ గారు వచ్చింది. అజిత్ దోవల్ ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అలాగే మనకి ప్రజెంట్ రా చీఫ్ ఎవరు? రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క ప్రజెంట్ చీఫ్ ఎవరంటే పరాగ్ జైన్. అలాగే మీకు ఇస్రో చైర్మన్ ఎవరో తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. అలాగే 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్. రీసెంట్గా మనకి 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించారన్నమాట. అందులో బెస్ట్ ఫిలిం ఏంటి అంటే మనకి ఆర్టికల్ 370. అందులో బెస్ట్ ఫిలిం ఏంటంటే ఆర్టికల్ 370. అలాగే బెస్ట్ యాక్టర్ ఎవరును అడుగుతారు. కార్తిక్ ఆర్యన్ అండ్ మమ్ముటి అన్నమాట. కార్తిక్ ఆర్యన్ అండ్ మమ్ముటికి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఇచ్చారన్నమాట. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే యామి గౌతమ్. ఏ మూవీకి గాను అంటే ఆర్టికల్ 370లో వర్క్ చేశారన్నమాట. సో ఉమెన్ సింగిల్స్ టైటిల్ వింబుల్డన్ 2026 ఎవరు గెలుచుకున్నారు? సో మనకి టెన్నిస్ సంబంధించింది 4 సిరీస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత వింబుల్డన్ జరుగుతుంది, తర్వాత యుఎస్ ఓపెన్ జరుగుతుంది. సో మనకి వింబుల్డన్ 2026 ఉమెన్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారు అంటే లిండా నస్కోవా. అలాగే మెన్స్ సింగిల్ అయితే జానిక్ సిన్నర్ గెలుచుకున్నారు అన్నమాట. అలాగే ఫస్ట్ స్టేట్ టు ప్రొడ్యూస్ మచ్చా టీ అస్సాం అనమాట. ఏ స్టేటు? అస్సాం సీఎం ఎవరు? హేమంత్ బిశ్వ శర్మ. సో తేజన్ భాయ్ రీసెంట్గా చనిపోయారన్నమాట. తేజన్ భాయ్ బిలాంగ్స్ టు విచ్ డ్యాన్స్ అంటే పాండావని డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఛత్తీస్గఢ్. పాండవి డ్యాన్స్ ఈ బిలాంగ్స్ టు ఛత్తీస్గఢ్. అలాగే యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సో రీసెంట్గా కేర్ స్టార్మర్ రిజైన్ చేస్తారన్నమాట. అతని ప్లేస్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు వచ్చారంటే యాండీ బర్నహం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎవరంటే అమిత్ గర్గ్. పిఎం మోడీ హానర్డ్
ఇండోనేషియా హైయెస్ట్ అవార్డు. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇండోనేషియా హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారన్నమాట. దాని పేరేంటంటే బింటాక్ ఆదిపూర్ణ. బింటాక్ ఆదిపూర్ణ అవార్డు ఎవరికి ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. సో ఏ దేశానికి సంబంధించిందంటే ఇండోనేషియా దేశానికి సంబంధించింది. ఇండోనేషియా క్యాపిటల్ ఏంటంటే మనకి జగత్. సో సిర్సా కిన్నౌ రీసెంట్గా సిర్సా కిన్నౌకి జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ ట్యాగ్ అంటే ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే బొబ్బిలి బీనాకి జిఐ ట్యాగ్ వచ్చింది, కొండపల్లి బొమ్మలకి జిఐ ట్యాగ్ వచ్చింది, బందర్ లడ్డుకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇలాగా జిఐ ట్యాగ్ అంటే ఆ సిటీకి సంబంధించిన ఒక ఫేవరెట్ ఫుడ్ కానీ అగ్రికల్చర్ కానీ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించిందో ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంటుంది. దాన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కింద గుర్తిస్తారు అనమాట. అంటే ఆ సిటీకి అది ఫేమస్ అని అర్థం అనమాట. అలాగే మనకి సిర్సా కిన్నౌకి రీసెంట్గా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. ఏ స్టేట్ సంబంధించిందంటే ఇది హర్యానా. సో సిర్సా కిన్నౌ అంటే ఏంటంటే ఒక రకమైన ఫ్రూట్ అనమాట. ఫ్రూట్. జలాలాబాద్ టౌన్ రీనేమ్డ్ యాజ్ పరశురాంపురి. సరే, యాక్చువల్గా జలాలాబాద్ టౌన్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో షహజాన్పూర్ డిస్టిక్లో ఉందన్నమాట. సో ఈ జలాలాబాద్ టౌన్ని పరశురాంపురిగా పేరు మార్చారు. ఏరో ఇండియా 2027 విల్ బి హెల్డ్ ఇన్. ఈ ఏరో ఇండియా సమ్మిట్ ఎప్పుడు మనకి బెంగళూరులోనే జరుగుతుంది. కాకపోతే ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో లాస్ట్ టైం మనకి 2025లో జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు 2027లో జరుగుతుంది, నెక్స్ట్ మళ్ళీ 2029లో జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇది బెంగళూరులోనే జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి హాల్ అని ఒకటి ఉంటుంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరులో ఉంది. అలాగే ఇస్రో ఉంటుంది, ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరులో ఉందన్నమాట, బెంగళూరు. అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంటుంది. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి తిరువనంతపురంలో ఉందన్నమాట, తిరువనంతపురంలో ఉంది. అలాగే మనకి డిఆర్డిఓ ఒకటి ఉంటుంది, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ఢిల్లీలో ఉందన్నమాట. అలాగే మనకి బార్క్ అని ఒకటి ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే హిల్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? సో హిల్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో అకార్డింగ్ టు జులై డేటా ఇండియా ర్యాంక్ ఎంత అంటే 81st. టాప్ ఎవరంటే సింగపూర్. మేలో చూసుకుంటే మన ర్యాంక్ హిల్లో పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారంగా 78th, కానీ జూలైలో వచ్చేసరికి మనకి 81st ర్యాంక్ అయిందనమాట. ఈఓ ఆఫ్ యుఐడిఏఐ. యుఐడిఏఐ ఈజ్ నథింగ్ బట్ ఆధార్ అనమాట. సో ప్రజెంట్ సిఇఓ ఎవరంటే సౌరభ్ విజయ్. ఇందులో 12 డిజిట్స్ ఉంటాయి అనమాట. అలాగే ఎంఐసిఆర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడుగుతాడు. ఎంఐసిఆర్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఇందులో 9 డిజిట్స్ ఉంటాయి. సో పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడుగుతాడు. 10 డిజిట్స్ ఉంటాయి. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? ఇప్పుడే చూసాం. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ఎవరంటే రాజేష్ కుమార్ సింగ్. రాజేష్ కుమార్ సింగ్. అలాగే మనకి నిమ్మపార పత్తవ్ ఉత్సవ్ రీసెంట్గా ఒక స్టేట్లో జరిగింది. మనకి ఎగ్జామ్లో మనకి ఫెస్టివల్స్, ట్రైబ్స్, ఫోక్ డాన్సెస్ ఇవన్నీ ఇస్తుంటాడు. ఇవన్నీ మనం చూసుకోవాలి. సో నిమ్మపార పత్తవ్ ఉత్సవ్ ఏ స్టేట్కి సంబంధించిందంటే మనకి ఒరిస్సా స్టేట్కి సంబంధించింది. అలాగే ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నార్వే చెస్ టైటిల్. నార్వే అనగానే ఒక ఫేమస్ చెస్ ప్లేయర్ ఉంటారు, మాగ్నస్ కార్ల్సన్. సో అలాంటి ఒక నార్వేలో ఎప్పుడు మాగ్నస్ కార్ల్సన్ గెలుస్తాడు అనమాట. ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నార్వే చెస్ టైటిల్ ఎవరంటే ఆర్ ప్రజ్ఞానంద, రమేష్ బాబు ప్రజ్ఞానంద. సో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరు? మహేష్ దీక్షిత్. మనకి రా అని ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది, మనకి సిబిఐ అని ఉంటుంది. సో ఈ ముగ్గురికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రా అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే మనకి పరాగ్ జైన్. సో రా అంటే ఏంటి? ఆల్ ఓవర్ ద వరల్డ్ మన యొక్క గూఢచారులు ఉంటాయన్నమాట. అలాగే ఈ రా అనే వాళ్ళు డైరెక్ట్ గా పిఎంకి రిపోర్ట్ ఇస్తారు. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఇది కూడా ఒక ఇంటెలిజెన్స్ సంబంధించింది, బట్ విత్ ఇన్ ద కంట్రీ అనమాట. విత్ ఇన్ ద కంట్రీ ఐబీ పనిచేస్తుంటుంది. సిబిఐ అంటే ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ స్పెషల్గా ఒక కేసు ఇచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయమంటారు అనమాట. సో సిబిఐ కెన్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు అని క్వశ్చన్ అడుగుతాడు. సిబిఐ కెన్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు హోమ్ మినిస్టర్ బట్ నాట్ ప్రైమ్ మినిస్టర్. అది ఆ డిఫరెన్స్ అనేది మనకి అర్థం అవ్వాలి. సో 13th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఏ స్టేట్లో జరుగుతుంది అని అడుగుతారు. 13th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఏ స్టేట్లో జరిగిందంటే మనకి సిక్కింలో. ఇండియన్ టూరిజం యూనియన్ మినిస్టర్ ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ అనమాట. For more important videos, please subscribe to my channel. Thank you, friends.